సంక్రాంతి పండుగ వేళ నగరం ఖాళీ అవుతుంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. గత రాత్రి నుంచి వాహనాల రాకపోకలు భారీగా పెరగడంతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ నెలకొంది. పంతంగి, కొర్లపహాడ్ మరియు గూడూరు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారుతీరాయి. ఇక్కడ మొత్తం 16 టోల్ బూతులు ఉండగా రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు 11 బూతులను విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం కేటాయించారు. కేవలం 5 బూతులను మాత్రమే హైదరాబాద్ వైపునకు కేటాయించారు. సాధారణ రోజుల్లో ఇక్కడ 35,000 నుంచి 40,000 వాహనాలు ప్రయాణిస్తుండగా నిన్న ఒక్కరోజు ఏకంగా 60,000 వాహనాలు దాటినట్లు అధికారులు అయితే వెల్లడించారు. టోల్ గేట్ల వద్ద సమయం వృధా కాకుండా ఉండేందుకు ఆటోమేటిక్ స్కానింగ్తో పాటు సిబ్బంది హ్యాండ్ గన్ స్కానర్ల ద్వారా వేగంగా వాహనాలను పంపిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు పోలీసులు క్షేత్రస్థాయిలో ఉండి వాహనాలను నియంత్రిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి 3 సెకండ్లకు ఒక వాహనం చొప్పున గంటకు సుమారు 1,200 వాహనాలు విజయవాడ వైపు దూసుకెళ్తున్నాయి. నేడు మరియు రేపు వాహనాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ మరియు ట్రాఫిక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాహనదారులు సంయమనం పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలకు సహకరించాలని కూడా పోలీసులు అయితే కోరుచున్నారు. Nine 8 3 7.